మాటలకు తగినది కాదు. దామోదరుడు: నీవన్నమాట నిజమే కాని, ఎవతే తన భార్య కాబోవుచున్నదో ఆమె చేత తాను ఓడిపోవుట మనస్సుకు మిక్కిలి ప్రియమైనది కదా. ఆమె ఇంకొక స్త్రీ అయినచో నీవు చెప్పినది నిజము కావచ్చును. నేను ఈ మాటలు తండ్రి అనుమతి లేకుండా కొంచెం సిగ్గుమాలి అనుచున్నాను అని దామోదరుడు అటు నుంచి వెడలిపోయాను. యశోవతియు అటు నుండి కలవళపడి వెడలిపోయాను. విదేహాధిపతి: గోనంద మహారాజా, నేనొకటి అనుకొనగా ఒకటి అయినది. గోనందుడు: విదేహాధిప, నేనేది అనుకుంటినో అది ఏ అయినది. నా కుమారునకు నేను వేరే సంబంధము కుదుర్చలేదు. 4 ఏండ్ల నుండి యశోవతిని నా కొడుకునకు చేసుకునవలనని నేను అనుకొనుచుంటిని. మీతో చెప్పలేదు. చిన్నపిల్ల అని మీరు అంగీకరించరని నాకు భయం. ఇప్పుడు కూడా చిన్నపిల్లయే. నా అంతట నేను వచ్చి అడిగినచో మీరు ఒప్పుకొనరు. నేను పెండ్లికే తరలి వచ్చి తిని, కుదిరినచో కుదురును, కుదరనిచో తిరిగిపోదుము అనుకుంటుని. నా కొడుకునకు 4-5 సంబంధములు వచ్చినవి. నేను యశోవతిని మనస్సులో పెట్టుకొని మరి ఏ సంబంధము అంగీకరించలేదు. ఇప్పుడు నేను నా కొడుకును యువరాజును చేయవలేను. వివాహము కాకుండా చేయరాదు. ఎందుకో నాకు తెలియదు. తొందరలో అతనికి యువరాజు పట్టము నెంచుచుంటిని. మీరు బ్రహ్మవేత్తలు, మేము శాక్తేయులము, అయినను క్షత్రియులమే కదా. పిల్లలిద్దరకు పరస్పర అభిప్రాయము కలిగినట్లు సువ్యక్తమైనది కదా. ఇది నా అభ్యర్థన. నా భార్య నా వెంటనే వచ్చినది. ఆమెకు ఈ సంగతి అంతయు చెప్పి తిని, ఆమె అంగీకారముతోడనే వచ్చి తిని. మీరు నా యందు దయ ఉంచి మా సంబంధమును అంగీకరించి మిథిలా నగరపు పట్టపురాణి కూడా దీనికి అంగీకరించినట్లు చేసినచో నా వంశమే మీకు కృతజ్ఞమై ఉండగలదు. మీరు కృతయుగరాజులు, మేము ద్వాపరాంతమున వెలిసిన వారము. మీరు బ్రహ్మవేత్తలు. కాశ్మీర దేశము భగవతి అయిన దాక్షాయిణి స్వరూపమని పెద్దలు చెప్పుదురు. శివాంశ సంభూతుడు కానివాడు కాశ్మీర రాజు కాలేడని పురాణములు కలవు. యశోవతి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అంశము నుండి పుట్టినది కనుక అంత చిన్న వయస్సునందు అంతటి విజ్ఞానము, అంతటి సౌశీల్యము, అంతటి వినయము, నాణ్యతో దర్శనీయములు. ఇంక మీ దయ అని గోనందుడు విదేహరాజు చేతులు పట్టుకొనెను. ఇద్దరకును కన్నీళ్ల పర్యంతమయ్యను. విదేహాధిపతి: మా యశోవతిని మీ దామోదరునకు ఇచ్చితిని అని సెలవు తీసుకుని వెళ్ళాను. ఆ రాత్రి దేశపు రాణి పొందిన సందేహమునకు అవధి లేదు. మరునాడు సాయంతమున ఒక వార్త పుట్టినది. దామోదరుడు యశోవతి వివాహమునకు అంగీకరించిన గాని తాను పెళ్లి ఆడనెను. ఆమె 10 ఏండ్ల పిల్ల. ఆమెకేమి తెలియను. పెద్దవాండ్లెట్లు చెప్పుదురో పిల్లవాండ్లట్లు చేయుదురు. అది ఒక సనాతన ధర్మము. ఆ ధర్మములను అవలంబించుటయే లోకము యొక్క సుస్థితికి మూలక దండం. స్త్రీలు గాని పురుషులు గాని పెద్దలు మాటలు అతిక్రమించినప్పుడే లోకమందు తద్ధర్మము ఉత్పాదితమగును. జీవుడు స్వేచ్ఛను అవలంబించుటకు కోరును. ధరాధిపతికి ఆ స్వేచ్ఛ నారికట్టి ధర్మమును నిలుపవలేను. అనేక పూర్వకథలయందు కొందరు స్వేచ్ఛను అవలంబించినట్లున్నది. దేవయాని బ్రాహ్మణ స్త్రీ, యయాతి క్షత్రియుడు. అది అధర్మము. కానీ భగవంతుడైన శుక్రుడు తన కూతురు యందలి మమకారం చేత దాని యందు ధర్మము సిద్ధి కలుగునట్లు అనుగ్రహించెను. దేవయాని బ్రాహ్మణ స్త్రీ, యయాతి క్షత్రియుడు. కలిగిన సంతానము క్షత్రియులు. కలిగిన వారు బ్రాహ్మణులు కాలేదేమి? ఇది ఒక ప్రశ్న. మరియు శకుంతల దుష్యంతుని స్వయముగా వరించెను. దానికి కణ్వుడు అంగీకరించెను. ఎందుకు అంగీకరించెను? అది ఎట్లు జరిగెను? కలిగిన సంతానం ఎట్టిది? జంబూద్వీపమునందు ఈ చివరనున్న ఖండమంతయు వేసి ప్రకాస్తిని అందవలయునో వారి సంయోగము వలన అట్టి భరతుడు దయించెను. మత్స్యగంధి పడవ నడుపుచున్నది. మహర్షి అయిన పరాశరుడు దానిని వాంఛించెను. ఈయన బ్రాహ్మణుడు, అందులో వేదాంతవేత్త.
మరియు వశిష్ఠ మహర్షి మనుమడు. అంతకంటే భారతీయ సంప్రదాయమును సంరక్షించు మహావిజ్ఞాన ఖని. ఆయన ఒక పల్లెదానిని ప్రేమించుట ఏమి? కలిగిన సంతానము భగవంతుడైన వ్యాసుడు. ఆ వ్యాసుడెవరు? సర్వ వేదములు, పురాణములు, వేదాంతములు, ఏ మహావిద్యలు వశిష్ఠుని యందు క్రియారూపము నుండి, తేజోరూపం నుండి శక్తి పరాశుల యందు కుంభించి ఉన్నవో వానినన్నింటినీ మూట విప్పి లోకమునకు అందించిన వాడు.